హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో చాలా పొలిటికల్ హీట్ నడుస్తూ ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కవిత మొన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గురించి అంటే కాళేశ్వరం వెనుక స్కామ్లో హరీష్ రావు సంతోష్ రావే కీలకంగా ఉన్నారు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడము బీఆర్ఎస్ కార్యకర్తలందరూ మండిపడ్డము మొన్న ఫామ్ హౌస్లో మొన్నటి నుంచి దీని మీద చర్చలు జరిపినటువంటి కేసీఆర్ కీలక నేతలతో చర్చలు జరిపి మరి నిన్న సస్పెన్షన్ ఆర్డర్ రిలీజ్ చేయడము సో మళ్ళీ ఇవాళ కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ మీట్ పెట్టడము ప్రెస్ మీట్లో అన్న జాగ్రత్త నన్ను పంపించేసిండ్రు ఇక నెక్స్ట్ నువ్వే టార్గెట్ నాన్న నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి వీళ్ళే మొత్తం స్కాములు చేసి మీ నెత్తి మీద రుద్దుతున్నారు అని చెప్పి నేరేల అంశం ఒకటి తీసుకొచ్చినారు అంటే దళితులను ఏ రకంగా కొట్టినారో ఊచకోత వేస్తే సంతోష్ రావుకి ఫోన్ చేస్తే సంతోష్ రావు మరి పోలీసులను పంపించి టార్గెట్ చేసినప్పుడు కొట్టించినప్పుడు కేటీఆర్ బద్లాం చేయడం జరిగింది మా అన్నని బద్లాం చేయడం జరిగింది ఇట్లా ఎన్నో అంశాలని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా ఆవిడ తీసుకోవడం జరిగింది నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ మీ మేలు కోరి చెబుతున్నా అని చెప్పి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది అయితే అసలు కవిత వెనకాల ఎవరున్నారు రజతోత్సవ సభ తర్వాత ఎక్కడ కూడా బీఆర్ఎస్ కండువా వేసుకోవట్లేదు కవిత ఎక్కడికి వెళ్ళినా పార్టీ మీటింగ్స్ అటెండ్ అవ్వట్లే సపరేట్ గా బీసీ రిజర్వేషన్ ఎత్తుకుంది ఎన్నో అంశాలు చర్చ మీదకి వచ్చినాయి మనం అందరం కూడా చూసినాం మనం కూడా ఎన్నో ఎనాలిసిస్ లో మాట్లాడుకున్నాము కొంతమంది ఏమో కవిత వెనకాల బీజేపీ ఉందంటారు కొంతమంది ఏమో కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉందంటారు సో మొన్నటికి మొన్న తీన్మార్ మల్లన్న కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు అని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో వీటన్నిటి కోణంలో అసలు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు అండ్ అలాగే మన ఫైర్ బ్రాండ్ కల్వ సుజాత అక్క ఏం చెప్తుందో మనం అడిగి తెలుసుకుందాము మనం ప్రస్తుతం కల్వ సుజాత గారి ఆఫీస్ లో ఉన్నాము అక్క నమస్తే నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నాను కానీ బాధ ఏంటంటే నీ చెయ్యే బాగలేదు రోజులకు కనబడ్డావు అవును అవునక్క యా బట్ పాలిటిక్స్ చాలా వేడెక్కినాయి ఇంకా రాక తప్పలేదు మాట్లాడక తప్పట్లేదు సో మీరు చెప్పండి ఏ రకంగా చూస్తారు ఏ కోణంలో చూస్తారు ఈ కవిత సస్పెన్షన్ అసలు ఇంత పెద్ద పురాణం చెప్పాలంటే మళ్ళీ 10 ఏళ్ల నుంచి కథ చెప్పాలనేమో అనిపిస్తుంది కానీ షార్ట్ అండ్ స్వీట్ లోనో షార్ట్ అండ్ హాట్ లోనో చెప్తాను నేను ఓకే కవిత ఈరోజు మాట్లాడినటువంటి మాటలు నిన్న కవితను సస్పెండ్ చేసినటువంటి విధానము మొన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విధానము ఇదంతా జరుగుతుంటే కేసీఆర్ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాడా నాకు అర్థం కావట్లేదు ఇంత అయితే కేసీఆర్ బయటికి వచ్చి ఒక్క మాట మాట్లాడితే ఇదంతా ఈ కన్ఫ్యూజ్ కంతా తెరబడుతుంది కదా అవును కేసీఆర్ మాట్లాడాలి ఇది నా బిడ్డకి జరుగుతున్నటువంటి అవమానము ఆడపిల్లని చూసి మహిళల్ని గౌరవించలేనటువంటి మా పార్టీ ఉంటేంత పోతేంత అని కవిత అనడం కరెక్టే నా బిడ్డ జైలుకు పోయి వచ్చినప్పటి నుంచి పగబట్టిండ్రు లేదా ఇంతకు ముందు జరిగినటువంటి ప్రతి నేరంలో హరీష్ రావు సంతోష్ రావే ఉన్నాడు అని ఒక 4 ముక్కలు ఆయన మాట్లాడితే అందరు కన్ఫ్యూజ్ వదిలిపోతుంది కదా ఇవన్నీ మాట్లాడకుండా కవితతో మాట్లాడిపించి ఆయన్నేమో ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడు కేటీఆర్ మాత్రం ఎక్కడ స్పందించట్లేదు అవును నువ్వు ఇప్పుడు కాదు ఆమె జైలుకు పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కడ స్పందించలేదు వాళ్ళకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా బయటకు తీసుకొని వచ్చి పొల్యూట్ చేస్తుండ్రు అనిపిస్తుంది ఇది రాజకీయమా రాజకీయం కాదు అది అంటే రాజకీయంకి సంబంధించిన ప్రజల కోసం సంబంధించిన సమస్యల గురించి ఏదైనా మాట్లాడుతున్నారా అంటే ఎంతసేపు వాళ్ళ గురించి వాళ్ళ కొట్లాటల గురించి వాళ్ళ నలుగురి రాద్ధాంతం గురించే బయటకు వచ్చి తీసుకొని వచ్చి పెడుతున్నారు కానీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీకు అన్యాయం జరిగిందని మీరు మాట్లాడలేదు పబ్లిక్ కి వీళ్ళే అన్యాయం చేస్తున్నారని మాట్లాడలేదు పోనీ మీ నాయన ఏదన్నా చిన్న స్థానంలో ఉండేనా ఏదన్నా ఒక మంత్రి పదవి స్థానంలో ఉండేనా లేకపోతే మీ పార్టీకి వేరేళ్ళు ఆ అధ్యక్షుడు ఉండి కేసీఆర్ మెంబర్గా ఉండేనా లేకపోతే ఏదైనా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండేనా కేసీఆరే అధ్యక్షుడు మీ పార్టీకి ఆ రోజు నడిపించినటువంటి నాయకుడే మీ కేసీఆర్ 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి పోనీ ఆయన తప్పించి 10 ఏళ్లలో వీళ్ళెవరైనా ముఖ్యమంత్రి అయినరా వీళ్ళిద్దట్లా అని అంటే అది లేదు కానీ నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ఇప్పుడు కవిత ఒక వర్షన్ తీసుకుంటే బీఆర్ఎస్ అంతా ఒక వర్షన్ తీసుకొని మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా హరీష్ రావు వేరు కాదు కేసీఆర్ వేరు గారు అన్నారు మరి చేసినటువంటి స్కామ్ లో ఇద్దరు ఒకటే అన్నప్పుడు ఇద్దరిది తలా ఇంత పాపం పిడికాడు అన్నట్టు మరి మీ పాపాలు మీరే చేసి మీరు బయటకు వచ్చి మా నాయనకి ఏం తెలియదు మా నాయన ఎర్రి ఎంగలప్ప మా నాయన ఈ పాపంలో భాగస్వామ్యం కాదు నెక్స్ట్ లెవెల్ కేటీఆర్కి వస్తుంది అని అంటే నిన్న నుంచి కవిత కింది జరిగితే కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు అవును మా బావనే తప్పు చేసిండు మా నాయన కేటీఆర్ ట్వీట్ చేశాడు కదా ఫేస్బుక్ లో బీఆర్ఎస్ పార్టీ
ఏదైతే వీడియో పోస్ట్ చేసిందో ఆ వీడియోని కేటీఆర్ సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పి కవిత ప్రెస్ మీట్ పెట్టగానే పోస్ట్ చేసినారు దీన్ని ఉద్దేశించి. అంటే కాళేశ్వరం గురించి ఒక్కడే సమాధానం చెప్పిండు ఇంతమందికి అసెంబ్లీలో అని చెప్పి. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే అన్నట్లే కదా. హరీష్ రావుకు హరీష్ రావు సమాధానం చెప్పిండంటే వాళ్ళ బావని ఆయన మెచ్చుకున్నట్టే కదా. మరి మెచ్చుకున్నట్టే వాళ్ళందరూ ఒకటే అన్నట్టే కదా ఇంటర్నల్ గా. మరి కవిత ఎందుకో మరి నెక్స్ట్ నీ మీదే అన్నది కదా. మరి ఆయన ఒకవేళ కవిత అన్న మాటలలో కనీసం సైలెంట్ గానే ఉండాలి, లేకపోతే దానికి రియాక్ట్ అని అవ్వాలి. రియాక్టివ్ అవ్వట్లేదు, సైలెంట్ ఉండలేదు. ఆయన ఎవరు హరీష్ రావుని మెచ్చుకుంటూనే ట్వీట్ చేశాడు. అంటే వీళ్ళ వెనకాల ఉండి ఇదంతా అందరు కలిసి ఆడుతున్నటువంటి 4 ముక్కల ఆట తప్పించి ఇందులో ఎలాంటిది కూడా పబ్లిక్ ని చూతే చేయడానికి అన్నిటికన్నా మించి కార్యకర్తల్ని ఇప్పుడు కార్యకర్తలు ఎక్కడ పోవాలి పాపం బలైపోయినరా లేదా ఇప్పుడు కార్యకర్తలు. కవితక్క అంటే బీఆర్ఎస్ వాళ్ళ కోపం, బీఆర్ఎస్ వాళ్ళు అంటే కవిత కోపం. ఇప్పుడు మధ్యలో నలిగిపోయేది ఎవరు? మీరందరూ బాగానే ఉంటారు. మీరు ఆస్తి పంపకాలలో వచ్చినటువంటి లొల్లి పంచాయతీ రోడ్డు మీద పడ్డారు మీరు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల్లో కార్యకర్తలు వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? ఏ పార్టీకి పనిచేసినా కార్యకర్తలే కదా. మరి ఆ కార్యకర్తలు ఇప్పుడు ఎక్కడ పోవాలి? సడన్ గా మీ పార్టీ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు కొలాప్స్ అయిపోయినాక మిమ్మల్ని నమ్ముకొని మీకోసం భుజాల మీద జెండా ఎత్తుకొని మీకోసం కేసులు కొట్లాడి మీకోసం పడరాని పాటలు పడి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చచ్చిపోతే ఎంతో కొంతమంది ఆ రోజు పార్టీ ఏదో ఒకటి తెలంగాణ ఉద్యమం కోసం పుట్టింది కదా అని చెప్పి మీకోసం కొంతమంది కష్టపడి ఈరోజు వాళ్ళంతా ఎక్కడ పోవాలి? ఎంతమందిని మీరు అకామిడేట్ చేసి చెప్తుంది కదా అక్క, నా మీద కుట్రలు చేసినారు, నా మీద కుతంత్రాలు చేశారు, నా మీద కుట్రలు చేసిండ్రు. ఇవాళ చెప్పింది కదా నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టినా, కానీ మా అన్న వర్కింగ్ ప్రెసిడెంటే కదా, ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు, మరి నాతో మాట్లాడతలేరు. అదే మరి నా తండ్రి దగ్గరది ఎట్లా క్లియర్ గా చెప్తా ఉంది. అంటే ఇప్పుడు ఆమెనేమో మా నాయనకి ఏం పాపం ఎరగడు, మా నాయన చాలా మంచోడు అన్నప్పుడు కేసీఆర్ మంచోడు అయినప్పుడు కవితకి కేసీఆర్ కి మంచి సంబంధాలు ఉన్నాయి కదా. మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? కేసీఆర్ ఎందుకు దగ్గర తీస్తలేడు? కేటీఆర్ ఇవన్నీ నెక్స్ట్ టార్గెట్ నేనే అన్నప్పుడు అమ్మో మా చెల్లెలకు సపోర్ట్గా ఉండాలి, రేపు పొద్దున్న నా పరిస్థితి ఇంతే అని చెప్పి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఎందుకు పెడతలేడు? నాకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తే అంటే బీఆర్ఎస్ అనే పదాన్ని మార్చుకున్న తర్వాత, తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత్ అనే పదం మార్చుకున్న తర్వాత వాళ్ళకు కొంప కొల్లేరైంది. కాబట్టే ఇప్పుడు బీఆర్ఎస్ ని అట్ట గాలికి ఇడిచేసి మళ్ళా టీఆర్ఎస్ అని పెట్టుకొని కవితని ఎక్స్పోజ్ చేసి కవితని తీసుకొని వస్తారేమో అనేది ఇది వ్యక్తిగతంగా నాకు కనిపిస్తున్నటువంటి ఇవి చూస్తుంటే, సిచ్యువేషన్ చూస్తుంటే కవితని మళ్ళా టీఆర్ఎస్ అని మళ్ళా తీసుకొని వచ్చి లేపుతారేమో. అందులో కేసీఆర్ పాత్రనే ఉండొచ్చు. ఇందులో మొత్తం చూస్తుంటే కేసీఆర్ కేటీఆర్ పాత్రనే ఉండి కవితతో మాట్లాడిస్తుండ్రేమో. ఒకవేళ తప్పు చేసేటోళ్ళు ఉంటే కేటీఆర్ మీద కూడా అనాలి. కేటీఆర్ ఎర్రెంగల పనా, ఏ తప్పులు చేయని శుద్ధపూసనా? ఈ రోజు ఆయన డ్రగ్స్ వ్యాపారం చేసిండు, అంత పెద్ద కేసులలో ఉన్నాడు. ఈ రోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో 1 కోటి జనాభా ఉండేటంటే హైదరాబాద్ లో డ్రగ్స్ కి అలవాటు చేసి డ్రగ్స్ అనేది మన తెలంగాణలో ఆనవాయితీలు ఏంటంటే ఆనవాయితీగా తీసుకొని వచ్చాడు. దాన్ని తర్వాత కార్ రేసులో ఇరుక్కొని ఉన్నాడు, సెలబ్రిటీలు ఇబ్బంది పెట్టిండు అని చెప్పి. మళ్ళీ ఇంకోటి నువ్వు అన్నిటికన్నా ఫోన్ ట్యాపింగ్లు చేసిండు. అప్పుడు ఆమె ఏమన్నది, మా అన్న నా సొంత అన్న కనీసం ఇంటి ఆడపడచని చూడకుండా కూడా నా ఫోన్ కూడా ట్యాప్ చేయించిండు అని అన్నదా లేదా? మరి ఈ రోజు మీకు ఎందుకు విభేదాలు లేవు? అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ ఎందుకు చేసినావు? ఇదంతా కేసీఆర్ పన్నినటువంటి కుట్రలో భాగము. ఇవాళ ప్రెస్ మీట్ లో కవిత క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి హరీష్ రావు కలిసి ఆడుతున్నటువంటి నాటకం అని. కవిత ఎందుకు చెప్తుంది? ఎస్, హరీష్ రావు మీద ఎటువంటి కేసులు లేవు, కానీ మా అన్నని కేటీఆర్ ని ఈ రేస్ అన్నారు, ట్యాపింగ్ అన్నారు, ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ నే టార్గెట్ చేసారు, కానీ హరీష్ రావు టార్గెట్ చేయలే. అంటే హరీష్ రావు సంతోష్ రావు టానిక్ సంస్థలను తీసుకొచ్చిర్రు, ఒకరోజే మీడియాలో వచ్చింది, తర్వాత అక్కడ బెండ్ అయిపోయిండు, అక్కడ అమ్ముడు పోయినారు ఇద్దరు, రేవంత్ సంతోష్ ఒకటి అయిపోయినారు. అట్లాగే హరీష్ రావుది ఏది మన ఈ ఫామ్ హౌస్ ఉంది కదా రంగనాయక్ సాగర్ గురించి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు ఒక్కరోజే, తర్వాత అయిపోయింది. కానీ సంతోష్ ని గాని హరీష్ రావుని గాని టానిక్ ని ఏం చేయలేకపోయినరు, హరీష్ రావుని ఏం చేయలేకపోయినారు. కానీ మా అన్నని విచారణ దాకా తీసుకొచ్చి 30 తిప్పలు పెట్టినారు అన్నది. ప్రజలకు మీరు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి హరీష్ రావు ఫ్లైట్ లో కలుసుకోలేదా?
ఏరోప్లేన్ లో వీళ్ళు మాట్లాడుకోలేదా, ఒక రోజు ఫ్లైట్ లో ఇద్దరు కలిసి ట్రావెల్ చేయలేదా అని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ లో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతకన్నా సాక్ష్యం ఎందుకు అడగలేదు? కవిత ఎన్నో రోజుల నుంచి లొల్లి చేస్తుంది కదా. లొల్లి చేసినప్పుడు కేసీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఫ్లైట్ లో కలుసుకొని ఇవన్నీ డిస్కషన్ చేసిన. ఫ్లైట్ ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఏమంటారు అది, రైల్వే స్టేషన్ ఖాళీ చేయండి ఒక్క నిమిషం అంటే ఖాళీ చేసేస్తారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు జర్నీ చేస్తున్నారు కాబట్టి ఫ్లైట్ అంతా ఖాళీగా పోయింది. వీళ్ళు మాట్లాడుకునే మాటలు పక్కల వాళ్ళు ఎవరు వినలేదు. కానీ రేవంత్ రెడ్డి, హరీష్ రావు కలవాలంటే ఫ్లైటే కావాలనా? ఫ్లైట్ లో కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం అయితే ఇద్దరు ఒకటైపోతారా? కలుసుకోవాలని అంటే మొన్న రేవంత్ రెడ్డి కుల్ల చెప్పిండు కదా, ఈటల రాజేందర్ నువ్వు మీరందరూ కలుసుకోలేదా రాత్రి పూట, మీకు చీకటి ఒప్పందాలు ఏంది అని అడిగిండు. కేటీఆర్, లోకేష్ కలుసుకోలేదు లేదా, చీకటి ఒప్పందాలు ఎందుకు అని అడిగిండు. మరి అట్లా నిజంగానే రేవంత్ రెడ్డి, హరీష్ రావు కలుసుకోవాలంటే ఏ ఫామ్ హౌస్ లోనో కలుసుకుంటారు, ఏంటో ఇద్దరు పోయి సపరేట్ గా కలుసుకుంటారు. ఏరోప్లేన్ లా పబ్లిక్ గా చూసే చోట ఏరోప్లేన్లు ఇద్దరు ఒక జాగాలో ఎక్కి కావాలని పబ్లిక్ చూపియనికి ఒక్క చోట మేము ప్రయాణం చేసి ఇద్దరం కలిసి మేము కుట్రలు వన్నుతున్నాం, మేము ఇద్దరం ఒకటైనాం, నేను అమ్ముడు పోయినా హరీష్ రావు నన్ను కొనేటంత మొగోడయ్యిండు అని ఒక ముఖ్యమంత్రి, ఆఫ్టర్ ఆల్ ఒక ఫాల్తూ తెలంగాణను సర్వనాశనం చేసిన వెధవలకి రేవంత్ రెడ్డి అమ్ముడు పోతాడు అని ఆమె శుద్ధపూస మాటలు చెప్తే ఈయన ఎర్రి అంగలప్పలు నమ్మే స్థితిలో ఉన్నారా? నిజంగానే రేవంత్ రెడ్డి ఆయనతో ఒప్పందాలు చేసుకుంటే గా ఫ్లైట్ ఎందుకు యానన కూర్చుంటాడు? ఈరోజు ఆయన ముఖ్యమంత్రి, ఇందాక చెప్పినా కదా, కాల్ చేయండి రైల్వే స్టేషన్ అంటే ఖాళీ అయిపోతుంది, కాల్ చేయండి హోటల్ అంటే ఖాళీ అయిపోతుంది. ఏంటంటే కూర్చొని సపరేట్ మీటింగ్లు పెడతారు, పర్సనల్ గా మీటింగ్లు పెడతారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. ఈ దిక్కుమాల మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలో అర్థం కాదు. గప్పుడు ఎప్పుడో ఈటల రాజేందర్ని సపరేట్ హెలికాప్టర్ పంపించి ఢిల్లీకి తీసుకుపోయిన చూడు అమిత్ షా వాళ్ళందరూ గట్లా అనుకుంటుందేమో, అలవాటు కదా వాళ్ళకు. వాళ్ళకి ఎట్లాంటిదంటే పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగా ఉంటదంట. రేవంత్ రెడ్డి అప్పుడు ఏరోప్లేన్ వ్యవహారం చెప్పిండు కదా, కాబట్టి అదే వ్యవహారం చెప్తుంది. ఏరోప్లేన్లల్లో ఎవడన్నా పోవచ్చు, హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకసారి పోవద్దని ఉన్నదా? ఎవరు టికెట్లు కొంటే వాళ్ళు ఎక్కొచ్చు ఏరోప్లేన్లలో. హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడని హరీష్ రావుకు టికెట్ ఇవ్వకుండా ఉంటుందా సంస్థ? ఎయిర్ క్రాఫ్ట్ నడిపించుకునేటోడు వాడు టికెట్లు హరీష్ రావుకి ఇయ్యాడా? అంటే ఒక్క ఏరోప్లేన్ లో ప్రయాణం చేస్తే చుట్టుపక్కలంతా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నదని వీళ్ళు ఒక గంట ప్రయాణం లోపలనే మొత్తం సెటిల్మెంట్లు చేసేసుకుంటారు. ఆమె పిచ్చి మాటలు కాకుండా ఉన్నది. పోని వాళ్ళు నిజంగానే ఢిల్లీలో ఏమన్నా కలవాలని అంటే ఢిల్లీలో అయితే ఎవడెవరికి గుర్తుపట్టారు. ఏరోప్లేన్ లో వేరే వేరే పోయి ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంకేదన్నా ఎందుకు వాళ్ళ స్కామ్ ఎందుకు బయట తీయట్లే? మరి చెప్పిండు రంగనాయక సాగర్ లో గవర్నమెంట్ ల్యాండ్ లో ఫామ్ హౌస్ కట్టినాడు, అన్ని తీసిండు, అన్ని రాసిండ్రు. 665 పేజీలల్లా అందులో వచ్చినటువంటిది పూర్తిగా ఎవరెవరి స్కామ్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి కుల్లా చెప్పిండు. హరీష్ రావు నువ్వే ఆ రోజు మంత్రి ఉన్నావు, నిజంగానే అట్లా రేవంత్ రెడ్డి తప్పియాలనంటే అసలు ఇది అవసరమే లేదు కదా ఆయనకి. కాళేశ్వరం కథ పక్కగా అందులో ఆ రిపోర్ట్ లో కాంట్రాక్టర్ ఎక్కడ? అందరు ఉంటారు స్కామ్లలో. నువ్వు 665 పేజీలు చదవలేదు, బట్ దాంట్లో ఎక్కడ లేదని డెఫినెట్ గా ఉంటది. కాంట్రాక్టర్ ఉంటది, కాంట్రాక్టర్ వీళ్ళ కమిషన్లు ఇచ్చింది ఉంటది, ఎవరెవరు ఏమేమి వ్యవహారం చేసింది 665 పేజీల్లో డే 1 నుంచి ఎలా జరిగింది ఇది వ్యవహారం మొత్తం. ఇంజనీర్లకు తప్పించి మేమే ఇంజనీర్లము, ఈడ ఒక్క జాగల పిల్లర్ ఏమంటే ఇంకొక జాగల పిల్లర్ వేసుడు, ఆడ పని చేయమంటే ఇంకో జాగల, వాళ్ళంతా నిపుణులు వచ్చి ఒక సజెషన్ ఇస్తే ఇంజనీర్లు నేనే ఇంజనీర్ అని కాళేశ్వరం కాడ. మరి అవన్నీ ఎందుకమ్మా, ఇవన్నీ బంద్ చేయి. మీ నాయన ఏమన్నాడు, నా రక్తం బొట్టు ఓడ్చి కాళేశ్వరం కట్టినా, నేను చెమట ఓడ్చి కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది, నన్నే అంటారా అని కేసీఆర్ అన్న మాటలు మర్చిపోయింది ఆమె. అంటే మరి ఆ మాటలు వాపస్ తీసుకుంటుందా? కేసీఆర్ అనలేదు అనేసి ఆ వీడియోలు డిలీట్ చేద్దామా? చెరిపేస్తే చెరిగిపోతుందా కేసీఆర్ అన్న మాటలు? ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి హరీష్ రావుకి శాఖ మార్చిండ్రు కాబట్టి రెండోసారి సేమ్ శాఖ ఇవ్వలేదు అంటుంది. శాఖ ఇచ్చుడు కాదు, అసలుకి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేస్తే రేపు పొద్దున మేము శాశ్వతం కాదు, రాజకీయాల్లో అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ రోజు లేకున్నా రేపు మేము చేసినటువంటి దోపిడీ, మేము చేసినటువంటి స్కాములు బయటపడతాయి అని అనుకుంటే కేసీఆర్ తప్పు చేస్తే ఎంబడే లోపల, హరీష్ రావు తప్పు చేస్తే ఎంబడే లోపల దెబ్బతుండే కదా. ఎందుకు మరి కనీసం ఒక్క ఆరోపణ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు ఎందుకు? ఇప్పుడు గుర్తొచ్చినారు. నేనంటున్నా సిబిఐలు, ఈ పిసి ఘోష్ నివేదిక తెలంగాణ గవర్నమెంట్ కి చేతనైతలేదా చెప్తాను. మొత్తం చెప్తాను. ఈ ఘోష్ నివేదిక ఏదైతే ఉందో
ఇవన్నీ కూడా అవసరం లేదు అంటున్నా. సిబిఐలు గిబిఐలు కవితనే ఈ రోజు మొత్తం సాక్షి అందులో జరిగినది అని చెప్తున్నావు, జరిగింది అని చెప్తున్నాడు. అది హరీష్ రావా కేసీఆర్ ఎవరు చేసిన? కేసీఆర్ ముఖ్యమంత్రి, హరీష్ రావు చేస్తుంటే నువ్వేమన్నా కళ్ళకు న్యాయదేవత లాగా కళ్ళకు గంత కట్టుకొని కూర్చున్నావు. నువ్వు ఇవన్నీ మాటలకు ఇప్పుడు వచ్చి చెప్తే ఎవరన్నా నమ్ముతారా? కావే నువ్వే చెప్పు. నువ్వు ఇంటి యజమానురాలివి, నీ ఇంట్లో పనులు తప్పు చేస్తే దొంగతనం చేస్తే నువ్వు ఒక్కటి ఈడ్చన్న కొడతావు, పోలీసులో నన్ను పిలిచి అప్ప చెప్తావు. మరి నువ్వు ఆ పని చేయకుండా కాదు ఈడ కాదు నా ఇంకొక ఇల్లున్నది నాకు ఆడబోయి పని చేయని ఇంట్లోకి వెళ్ళి తీసేసి ఇంకో జాల పెడతావా? నువ్వు పెట్టావు కదా. ఈడ దొంగతనం చేసినాడు ఇంకో జాల చేయడం నీకు నమ్మకం? పరువు పోతుందని ఆలోచించచ్చు, పార్టీ పరువు పోతుందని ఆలోచించి తెలంగాణ ప్రజల సొమ్ము 1,00,000 కోట్లకి ఎసరు పెట్టేస్తారు. ఇప్పుడు ఏం పనికి వస్తున్నారు దాంట్లోనంట? 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయంట. ఆమె చెప్పుడు మనం ఇనుడు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందిందో ఒక్కసారి పీపీటీ ఇయ్యమని చెప్పి ఇప్పటిదాకా ఏమన్నా కాళేశ్వరం వల్ల ఎంతమంది బాగుపడ్డారు, ఎన్ని ఎకరాలకు నీళ్లు అందినాయి, ఎకరాకి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, దానివల్ల నష్టమా తెలంగాణకి లాభమా? ఇప్పటికి కూడా అది ఒక తెల్లేనుగును కట్టేసుకున్నట్ల దాని మీద వడ్డీలు కడుతున్నాం. ఒకవేళ దాన్ని నడిపిస్తే ఒక్క ఎకరాకి 15,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంటే తెలంగాణ ప్రజల సొమ్ముని మళ్ళీ దుర్వినియోగం చేయాలా? గ్రావిటీ ద్వారా రావాల్సినటువంటి నీటిని 38,000 కోట్లకు కంప్లీట్ అవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని ఆల్రెడీ 11,000 కోట్ల నుంచి 13,000 కోట్ల వరకు వర్క్ అయిపోయినటువంటిది ఇంకొక 35,000 కోట్లు 28,000 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యేటటువంటి ప్రాణహిత చెవెళ్ళని తీసుకొని పోయి మీ నాయన ఎవరు హరీష్ రావు అయితే చేయలేదు కదా డిజైన్, ఎవరు చేసిండు? ఆ స్కామ్ కి తెర లేపింది ఎవరు? మొదలు పెట్టింది ఎవరు? అది కేసీఆర్ రూపకల్పన. మరి రూపకల్పన ఆయనే చెప్పాడు కదా. ఇది నా ఏమో క్లారిటీ ఇచ్చింది, మోసం చేస్తారు అంటారు. కేసీఆర్ తెలియకుండా జరిగింది అంటే ఒప్పుకుంటున్నావు కదా నువ్వు. ఒక నువ్వు ఈ రోజు నీకు తెలంగాణ ప్రజలు నువ్వు మమ్మల్ని కాపాడుతావని నిన్ను ముఖ్యమంత్రిని చేసాడు అంటే నీకు హిందువులు తప్పు చేస్తుంటేనే కనీసం నీకు సోయలేదు అంటే తెలంగాణలో ఇంతమంది అధికారులు ఏమేం చేసినో నీకు సోయలేనట్టే కదా. తెలంగాణను సర్వనాశనం చేయడానికి నువ్వే కారణం కదా. ఇప్పుడు ఇప్పుడు నాదే ఉన్నది, నా కార్పొరేషనే ఉన్నది, నా కిందలో ఎవరైనా తప్పు చేస్తే ఫస్ట్ వాళ్ళని శిక్షిస్తారా? ఈ రోజు అకౌంట్ల నుంచి డబ్బులు పోతే ఫస్ట్ నన్ను అడుగుతారా? వాళ్ళనే అంటారు. ఫస్ట్ నన్ను అడుగుతారా? ఫస్ట్ నన్ను అడుగుతారు. మరి నన్ను అడిగితే తర్వాతనే సెకండ్ వాళ్ళు చేయమంటేనే నేను చేసినాను కిందోళ్ళు అంటారు. లేకపోతే నా చేతిలో ఉన్న పవర్ ని వాళ్ళ చేతిలోకి ఎట్లా పోతుంది? ఎట్లా పోతుంది చెప్పు? 100%. హరీష్ రావు శుద్ధపూస కాదు జరగదు కదా. అయితేదా చెప్పు? ముఖ్యమంత్రి ఒప్పుకుందే ఇన్ని 93,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందా? ఆపెడుతుంటే హరీష్ రావు స్కామ్ చేస్తున్నాడు అని తెలిసినాక ఎందుకు ఆపలేదు? ఎందుకు అది ఇన్ని వేల కోట్లకి ఎందుకు ఎగబాకింది? అది ఎందుకు నీకు ప్రాణహిత చెవులు ఎందుకు చేయలేదు నువ్వు చెప్పు? స్కామ్ల కోసమే కదా. కొత్త ప్రాజెక్టు తీసుకొని వస్తేనే స్కాములు దొరికితే ఆల్రెడీ అది ఇంప్లీడ్ అయినటువంటి ప్రాజెక్టు దాంట్లో 20,000 కోట్లకు నాకేమొస్తుంది? నేను కొత్త ప్రాజెక్ట్ 1,00,000 కోట్లతో మొదలు పెడితే ఒక 30% 40% అలా వాటా మేము షేర్ చేసుకుంటేనే ఏమన్నా తెలంగాణ ప్రజలకు సున్నం పెట్టొచ్చు అనే కదా ప్లాన్ చేస్తున్నావు. మరి ఇన్ని బహిరంగంగా దొరుకుతా ఉంటే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మళ్ళీ సిబిఐకి ఎందుకు అప్పచెప్పినారు? పరువైనట్ల పదే పదే బీజేపీ వాళ్ళు అంటారు కదా మాకు అప్ప చెప్పండి మేము చూస్తాం. మేము కూడా మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చిన చూద్దాం. మేము 665 పేజీల నివేదిక పరువడం కాదు. రేపు పొద్దున వాళ్ళు తప్పు చేసి వీళ్ళని అరెస్ట్ చేయకుండా కేసులన్నీ పూర్తిగా నిర్ధారణ చేసి వాళ్ళ స్కామ్లన్నీ బయట పెట్టకపోయే సిబిఐ అంటే లగం మా చేతిలో ఉంది, 665 పేజీల లగం మా చేతిలో ఉంది, అప్పుడు చూపిస్తాం తందాన. వీళ్ళు అడిగిర్రు కదా ఈ రోజు అప్ప చెప్పినాము ఇది చిన్న స్కామ్ కాదు, ఇది చిన్న స్కామ్ కాదు. కాబట్టి ఈ రోజు మేము అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజల సానుభూతి పొందాలని, వదిలేస్తే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు అనేది. కాబట్టి చూద్దాం కేంద్రానికి అప్పచెప్పిన వాళ్ళ బాధ్యత ఏం నెరవేరుస్తారో చూద్దాం. రేవంత్ రెడ్డి మరీ ఏమి తెలియనంత అమాయకుడు పిచ్చోడు ఏం కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని తెలిసే సిబిఐకి అప్పచెప్పిండు, అది కూడా అసెంబ్లీ సాక్షిగా. వెనకాల బీజేపీ డ్రామా ఆడిస్తుంది అంటున్నారు. ఎవరితోని? రేవంత్ తో. రేవంత్ మోడీ డైరెక్షన్ లో రేవంత్ పనిచేస్తున్నాడు. ఏమని మాకు అప్పచెప్పండి మేము వాళ్ళని వదిలేస్తామని? 100% వదిలేస్తాం. అవును అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఆ నివేదిక తీసుకొని వచ్చి ఆ నివేదికలో ఇంత పొందుపరిచి ఇంత చేసిన తర్వాత వాళ్ళకి అప్పచెప్తే కేసీఆర్ ద్రోహి తప్పు చేసిండు కేసీఆర్ అండ్ టీమ్ అని చెప్పినప్పుడు వాళ్ళు వదిలేస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన లాభం ఏంది ఇందులో? రేవంత్ రెడ్డికి కానీ తెలంగాణ ప్రజలకు వచ్చిన లాభం ఏంది? మా లాభం ఏంది ఇందులో?
ఒకసారి ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఏది పడితే అది వాళ్ళు మాట్లాడితే మేము ఒప్పేసుకోవాలి, పబ్లిక్ ని చూతే బనాయించాలనా? ఇదంతా ఏం జరగదమ్మా. తండ్రి బిడ్డలు కలిసి ఆడుతున్న డ్రామాలో, కుటుంబ సభ్యులు ఆడుతున్నటువంటి డ్రామాలో భాగమే ఆమె సస్పెన్స్. నిన్న ఆమె ఏమన్నది తెలుసా? మన ఆయనకు తెలియకుండా అన్యాయం చేస్తున్నారు, ఇవన్నీ మోసాలు చేస్తున్నారు. మరి ఈమె సస్పెన్స్ కోసం ఆయన ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ లెటర్ హెడ్ మీదే వచ్చింది కదా. కేసీఆర్ నైజం కదా, ఎప్పుడు దేని మీద స్పందించాడు ఆయన? సైలెంట్ బిడ్డ మీద కూడా, సైలెంట్ బిడ్డ మీద కూడా. జైలుకి పోతేనే పట్టించుకోలే, జైలుకి పోతే వెళ్ళలేదు కదా, అవును కలవడానికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ నుంచి చక్రం తిప్పకుండా, బీజేపీలతో జైలు కలపకుండా బిడ్డ బయటికి వెళ్ళిందా? బిడ్డ బయటికి వెళ్ళిందా నాకు చెప్పును. ఇగో ఇవన్నీ మాట్లాడుకుంటే బాగుంటది. వెనకాల వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని మనం ఏం చూడం, ఏం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు ఒక్కటే అమ్మా, అది ఒకటి వాళ్ళ కుటుంబ పంచాయతీ జరుగుతుంది. కానీ ఇలా డెఫినెట్ గా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన ఉసురైతే కుటుంబానికి దాకింది, బరాబర్ దాకింది. ఆ కర్మ వచ్చింది అంటారు. డెఫినెట్ గా ముందు వెనక కాస్త చిన్నది పెద్దది, కానీ డెఫినెట్ గా తప్పు చేస్తే ముంగలి నడచంగానే తట్టు తగులుతుంది, బోల్రా పడాల్సిందే. ఎప్పుడైనా ఒకసారి నన్ను ఎవ్వరు చూస్తలేడు, నేను ఏం చేసినా కూడా 10 తరాలు సరిపోయేటంత సంపాదించుకున్నాం. ఏమైతే మహా అయితే జైలుకి పోయేసి వస్తాము, బెయిల్ తెచ్చుకుంటాము, 4 దినాలు తిరుగుతాము, కేసులు కొట్లాడతాము అనుకుంటే వేరే. కానీ ఈరోజు కేసీఆర్ పరిస్థితి ఎట్లుందో, నేను మొన్న కేటీఆర్ బర్త్డే రోజు అంటే మామూలుగా ఒక వీడియో వచ్చింది కదా, ఆయన ఆశీర్వదిస్తుంది. ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నట్టు కనిపించింది నాకు. వంగిపోయాడు కేసీఆర్. ఆ పాపం తెలంగాణ ప్రజల పాపం ఉసురు అయితే కేసీఆర్ అండ్ కంపెనీ, కేసీఆర్ అండ్ టీం, కేసీఆర్ అండ్ కుటుంబానికి మాత్రం డెఫినెట్ గా తగిలింది. తెలంగాణ ప్రజల ఉసురు 1200 మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. ఏ కుటుంబాలు బాగుపడలేదు, కేవలం కేసీఆర్ కుటుంబం బాగుపడ్డదల్లా. అంతకు మించి తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఎవరు బాగుపడ్డరమ్మా? ఏం చేసినావు? నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 ట్యాగ్ లైన్లలో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏంది చెప్పు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది మరి? మేము ఈ రోజు రాగానే రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు, మీరు 30,000 ఉద్యోగాలు 10 ఏళ్లలో ఇయ్యలేదు. మేము 68,000 ఉద్యోగాలు దగ్గర సుమారుగా ఇప్పుడు ఏడాది లోపల ఇచ్చిన. కొత్త నోటిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. అవునా? నిరసనలు ఎందుకు చేస్తున్నారు? అవునా, నిరసనలు ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగాలు ఇప్పుడే నోటిఫికేషన్లు వేయొద్దని మొన్న రేవంత్ రెడ్డి గారు ఓయోలో చెప్పిండ్రు. ఎగ్జాక్ట్లీ పాయింట్ కి వచ్చినారు. ఒకటే రోజు 10 ఎగ్జామ్లు పెడితే ఎట్లా రాస్తారు? ఒకటే టైంలో ఒకటే రోజు తప్పించి రోజు పెట్టాలి నోటిఫికేషన్. మాటలు ఎవరు చెప్పారు? ఒకటే రోజు 10 ఎగ్జామ్లు ఎక్కడ జరిగినాయి చెప్పు నాకు. ఒకటే టైంలో ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు 2-3 ఎగ్జామ్స్ రాస్తున్నారు. అట్లా పెట్టొద్దు అని గొడవ చేస్తున్నారు. మేము ప్రిపేర్ అవ్వట్లేదు, మేము ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం వేయట్లేదు, మీరు ఎంబడెంబడే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారని గొడవ పడుతున్నారు అని రేవంత్ రెడ్డి గారు కుల్లా పబ్లిక్ లో చెప్పిండ్రు. అది కూడా ఓయూ స్టూడెంట్ల మీద చెప్పాలి అని అంటే, వాళ్ళ ముంగల మాట్లాడాలి అని అంటే వాళ్ళు ప్రశ్నించారా? అట్లా జరిగింటే వాళ్ళు ప్రశ్నించారు. అక్కడ ఉన్నారు కదా, అంత కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఎందుకున్నారమ్మా? ఉన్నారు క్లియర్ గా. అంటే ముంగల 4 సీట్లలో కనబడితే అందరు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారా? అమ్మా మరి మీరు మీడియా వాళ్ళు అయినంత మాత్రాన ఇట్లా మాట్లాడితే నేను ఏం చెప్పలేను. స్టూడెంట్స్ లేరనే అబద్ధం మాటలకి నేను ఒప్పుకోను. సరే, దాని తర్వాత మరి ఎవరు కామెంట్ చేయలేదు రేవంత్ రెడ్డిని, మీలాంటి వాళ్ళు తప్ప. ఉద్యోగాలు భర్తీ చేయలేదు అనలేదు, ఓ స్టూడెంట్స్ లేరు అనలేదు. నువ్వన్న మాటనే ఒక్కరోజే 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు అని అనలేదు. మాకు ఎంబడెంబడే నోటిఫికేషన్లు వేయొద్దు, మాకు ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోతలేదు అని అన్న రేవంత్ అన్న మాటకి ఎవరు కూడా అట్లా దానికి ఇట్లా కాదు ఇట్లా అని ఎందుకు మాట్లాడలేదు? క్వశ్చన్ చేయలేదు. మీడియా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. విద్యార్థులు బయటకు, నిరుద్యోగులు బయటకు వచ్చి మాట్లాడారు. గాంధీ భవన్ పోయినరు. ఎప్పుడు రేవంత్ అన్న మాట్లాడినాక ఏమని అన్నారు? గాంధీ భవన్ కి వెళ్ళి ఏమని అన్నారు? అక్కడ ఎవరైతే ఎవరు మొన్న గాంధీ భవన్ లో రోజు ఒకరు కూర్చుంటున్నారు కదా లీడర్, సో వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం జరిగింది కదా వాళ్ళ సమక్షంలో. ఒక 10 మంది అయితే సరిపోయిందా? అంటే 100 మంది రావాలా? మరి నువ్వు నిజంగానే కడుపులో ఆకలి ఉంటే డెఫినెట్ గా అందరం బయటకు వస్తాం కదా. కేసీఆర్ ఎంత ఉద్యమం, ఎంత అణిచివేసిండు, నిరుద్యోగ యువతను ఎంత మంది నడిచేసిండు, 1000 మంది చచ్చిపోయిండ్రు. నీకు గుర్తుందో లేదో, ఈ 10 ఏళ్లలో ఉద్యోగాలు లేక చచ్చిపోయిండ్రు. మేము ఈ రోజు 1,00,000 మందికి దగ్గరగా ఉద్యోగం కల్పించినాం. ఈ రోజు ప్రైవేట్ ఉద్యోగాలు 68,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 10-15,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ రెడీ చేస్తున్నాం. ఈ మేము 2 లక్షలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ విద్యార్థుల్లో చేస్తుర్రే ఇప్పుడిప్పుడే ఏకండి అని అది కూడా కన్సిడర్ చేయాలి కదా. మేము వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ భవిష్యత్తు, మేము ఏడాది రెడీగా ఉన్నాం. ఎందుకు చెయ్యము? అవి ఉద్యోగాలు ఖాళీ పెట్టుకుంటే ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమన్నా ఉన్నదా? కేసీఆర్ ఉద్యోగస్తులు కాదు, చదువుకున్న వాళ్ళు ఉండొద్దు. వాళ్ళు ఎంతసేపు కోచింగ్ సెంటర్ లో ఉంటే వాళ్ళు అక్కడికి పరిమితం అవుతారు. కేసీఆర్ ని అడగడానికి ఎవరు ప్రశ్నించడానికి ఉండరు అని ఉద్యోగాలు కానీ నోటిఫికేషన్లు కానీ వేయలేదు. ఏ నోటిఫికేషన్ వేసినా లీకేజ్ అన్న ఉంటది, ఏ నోటిఫికేషన్ వేసినా పోస్ట్ పోన్ అన్న ఉంటది. కోట్ల నుంచి
స్టేలు అన్నా వస్తాయి. కానీ ఎప్పుడన్నా నోటిఫికేషన్లు ఏ ఇష్యూస్ లేకుండా కేసీఆర్ హయాంలో జరిగినా మా హయాంలో జరిగినా గుండెల మీద చేసుకొని నిజాయితీగా చెప్పమ్మా. ఇప్పటివరకు అయితే కేసీఆర్ హయాంలోనే జరిగినాయి. ఏంది అదే స్కామ్స్, మన ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు రాలేదంటారు. రాలేదు కాదు, నోటిఫికేషన్లు వచ్చినాక ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారికి ఎగ్జామ్ జరిగిందా? మరి ఇప్పుడు మా హయాంలో ఇన్ని నోటిఫికేషన్లు ఇన్ని ఎగ్జామ్స్ రాసిన పిల్లలు ఎక్కడన్నా డిస్టర్బ్ అయిందా? నువ్వు గుర్తు చేసుకో, రిమైండ్ చేసుకో, బరాబర్ చేసుకో. లాఠీ చార్జ్ ఎందుకు జరిగింది మరి అశోక్ నగర్ లో? నేను అవన్నీ అవకతవకలు జరిగింది, లాఠీ చార్జ్ ఆగిపోయినాయా? నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ రాయకుండా ఆగిపోయినాయా? ఎగ్జామ్ రాయకుండా అయితే అయిపోలేదు. అది వేరే ఇష్యూ గురించి మాట్లాడదామంటే మళ్ళీ ఈ డిబేట్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్తున్నా, మేము చేసింది ప్రజాపాలన, ప్రజలకు ఏమి కావాలో అది ఆచితూచి ఆలోచించి చేస్తున్నాం. అయినా నువ్వు తెలంగాణని ముంచినా కూడా, తెలంగాణ అష్ట కష్టాల్లో ఉన్నా, తెలంగాణ పరిస్థితులు ఆర్థికంగా ఇంత బలహీనంగా ఉన్నా కూడా మేము తట్టుకొని వస్తున్నాము. ఇదే కేసీఆర్ ఉంటే ఈరోజు తెలంగాణని వేరే రాష్ట్రానికి తాకట్టు పెట్టో లేకపోతే ఏ విదేశానికి అమ్మేస్తుండే తెలంగాణ. అయినా మేము కష్టపడి ఈరోజు తెలంగాణని ప్రజల కోసం మేము కష్టాలనైనా భరిస్తూ కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఎక్కడ కనబడింది నాకు చెప్పు. ఏం తేడా కనబడి ఫస్ట్ చెప్పు, మిగతా అన్ని నేను తర్వాత చెప్తా. కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి బయటికి వెళ్ళకుండా, కానీ రేవంత్ రెడ్డి ఏనాడన్నా రెస్ట్ తీసుకుంటున్నాడు? నిజం గుండెల మీద వేసుకొని చెప్పు. ఒక జర్నలిస్ట్ గా కాకుండా, ఒక మీడియా కాకుండా రేవంత్ అన్న ఇప్పటిదాకా ఫీల్డ్ లో తిరుగుతున్నాడు ఉంటున్నాడా? మళ్ళీ దాని నుండి కాంట్రవర్సీ వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రోటోకాల్ ఇష్యూ వస్తుందని. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిందే కదా, ఇవ్వాలన్నా వద్దా? ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు? ఇవ్వాలి కదా, తప్పదు కదా. వద్దు అనుకున్నా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు మేము వద్దు అని రేవంత్ అన్న చెప్పినా కూడా లా అండ్ ఆర్డర్ ఒప్పుకోదు, వాళ్ళు ఒప్పుకోరు. మేము ప్రొటెస్ట్ చేయాలి అని అంటారు, ప్రొటెక్ట్ చేసుకోవాలి ముఖ్యమంత్రిని అని అంటారు వాళ్ళు. అప్పుడు మరి బయటికి పోవాలి, ట్రాఫిక్ ఇబ్బంది కలగొద్దు. మరి ఎట్లయితే చెప్పండి? కరెక్ట్. అంటే కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో కూర్చొని పాలన చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు కలగవా? రావాలే కదా. ఏడికి పిలిస్తే అక్కడికి వస్తున్నాడు, ఏ ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రాంకి వెళ్తున్నాడు, ఇంకా 100 మందిని ఇంటి దగ్గర కలుస్తున్నాడు. సెక్రటేరియట్లు ఉన్నప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి అపాయింట్మెంట్ ఇస్తుండు. ఈ మధ్య కాలంలో వ్యవహారం మొత్తం చేస్తున్నారు, ప్రభుత్వ వ్యవహారాలన్నీ చేస్తున్నారు. ఎన్నిసార్లు కేబినెట్ మీటింగ్లు జరిగినాయి. కేసీఆర్ హయాంలో కేబినెట్ మీటింగ్లకు అంటూ తావు ఉంటుండేనా? ఉంటే ఫామ్ హౌస్ లేకపోతే ప్రగతి భవన్ జరిగిందా? ఈరోజు సెక్రటేరియట్ లో ఎన్నిసార్లు కేబినెట్ మీటింగ్లు జరుగుతున్నాయి. ప్రతిదీ చర్చ చేసి, ప్రతిదీ మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత ఆమోదం తీసుకొని పబ్లిక్ దగ్గర రిలీజ్ చేస్తున్నారు కదా. మరి ఇది ఈ రోజు ప్రజాపాలన నడుస్తుంటే మా మీద ఏడుపులు, మా మీద అనుడు, వ్యతిరేకంగా అపోజిషన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అనండి, మాకు తెలుసు మేము ఏం చేస్తున్నామో, ప్రజలకు ఏది కావాలో అది చేస్తున్నాం. మీరు అంటే మాకేం తూట్లు పొడవవు, మాకేమి ఏమి ఇది కావు, మాకేం కాదు. ప్రజల ఆశీర్వాదం ముఖ్యం మాకు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఇయ్యరు, మెచ్చుకోరు కూడా. మాకు మెచ్చుకోకున్నా పర్వాలేదు, కనీసం ప్రతిపక్ష హోదాని మెయింటైన్ చేయమంటున్నాం. ఆయన అసెంబ్లీకి రాడంట, ఇంకా ఫామ్ హౌస్ లోనే ఉంటాడంట. హరీష్ రావు ఒక్కోడు మొత్తం సింహం లాగా మాట్లాడిండంట. అందులోనే ఉండి 5 శాఖలలో ఏడ బొక్క పెట్టినోడో తెలుసు, ఏడ స్కామ్ చేయాలనో తెలిసినోనికి గాయంతో చెప్తే పెద్ద గొప్ప. ఆయన 5 ఏళ్లు ఆ కాళేశ్వరం చుట్టూ తిరిగినోనికి ఇప్పుడు నా ఆఫీస్కి వస్తావు, నా ఆఫీస్ లో ఏం వ్యవహారమో చెప్పడానికి నీకు ఈజీయా నాకు ఈజీయా? 100%. మరి దానికి ఎదుర్కొన్నాడట మొనగాడ అయిపోయిగా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కవితను ఎప్పుడు ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి? క్యాబినెట్ ఎందుకు ఇప్పుడు ఈ రప్చర్ అంతా అర్థం కాదు. మొన్న కవిత జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ అన్నది, ఓకే. ఆ జగదీశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏం చెప్పినాడు? వెనకాల ఏబిఎన్ రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి కవితను ఆడిస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు. కవితకు మరి క్యాబినెట్ హోదాలో తీసుకోవాలని చెప్పి రేవంత్ ప్లాన్ చేసిండు. సోనియా వద్దంది ఇదంతా జరుగుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డికి కవితకి సంబంధించినటువంటి బినామీ ఆస్తులు ఉన్నాయి. అవునా? ఉన్నాయి, నా దగ్గర కూడా ఉంది సర్టిఫికేట్. రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు కూడా పార్ట్నర్స్. అది అయ్యో తల్లి, రేవంత్ అన్న 3 రోజులకు రిజైన్ చేసినటువంటి ఆధారాలు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పిర్రు. అది మా పార్టీలోకి వచ్చినప్పుడు కాదు, ఆయన ఏదో అధికారాల్లో ఉన్నప్పుడు కాదు, అప్పుడెప్పుడదో దాని మీద మొత్తం రేవంత్ అన్న ఇప్పుడు ఏం లేవంటారు, ఆస్తులు ఏం లేవంటారు. ఇప్పుడు తీరాదు ఉంటే ఇప్పుడు బినామీ కాదు, కవిత రేవంత్ రెడ్డి పార్ట్నర్స్ కాదు. ఇద్దరు మాటలు మాట్లాడే కన్నా ఆధారాలు పెట్టి మాట్లాడితే మేము కూడా
మాకు కూడా నోటికి ప్లాస్టర్ పడుతుంది కదా. ఎప్పుడైతే ముందు దానికంటే ముందు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండో అప్పుడు రేవంత్ వాళ్ళ బినామీ పేరు మీద కంపెనీ పేర్లు మారినాయి, కవిత వాళ్ళ బినామీ పేర్ల మీద కంపెనీ పేర్లు మారినాయి అనేది వాస్తవంగా మాట్లాడుతున్నారు. వాస్తవాలు కాదు, సర్టిఫికేట్స్ ఉన్నాయి మన దగ్గర. చూపియమ్మా, అది చూపించినాక మాట్లాడి ఇంకొక ఇంటర్వ్యూ పెట్టుకుందాం. నేను ఆధారాలు ఇస్తే తీసుకుందాం. రేవంత్ అన్నదే నువ్వు నేనే పోయేస్తాం, దాంట్లో ఏమున్నది బరాబర్ పోయేస్తాం. తాడో పేడ తెలుసుకుందాం, నీళ్ళేవో పాలేవో మీకే తెలుస్తాయి కదా. అవన్నీ పక్కకు పెడదాము. ఈ చెప్తే ఇన్నటంతా నోట్లో చొంగగార్చుకునేటంత కవిత లేదు, మాకు పార్టీకి ఆవ్యానించేటంతా మాకు అంతగానం లేదమ్మా. మాకు అంత పెద్ద మనస్సు లేదు, మా దగ్గర అంత క్షమాగుణం మా దగ్గర లేదమ్మా. చాలా మంది మహిళలం ఉన్నామమ్మా, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళము, అధికారం రావడం కోసం అహర్నిశలు కష్టపడ్డ మహిళలం చాలా మంది ఉన్నాము. మేమందరం కష్టపడితేనే గవర్నమెంట్ వచ్చింది. మాలాంటి వాళ్ళందరూ పార్టీ మోషనోళం ఉన్నాం, జెండా మోషనోళం ఉన్నాం. రేవంత్ అన్న మహిళలకు మా పార్టీలో కష్టపడేటోళ్ళకు ఇస్తాడు కానీ ఎవరు పడితే వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అందరికి అధికారం ఇవ్వడానికి ఇదేమన్నా ఒక్కోళ్ళకి సంబంధించిన పార్టీ ఇది. ఇంకోటి నువ్వు అన్నావు జగదీశ్వర్ రెడ్డి అన్నాడు సోనియా వద్దన్నదని. ఏమన్నా సోనియా అపాయింట్మెంట్ ఇచ్చి జగదీశ్వర్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని రేవంత్ రెడ్డి అడిగిండు, నేను వద్దన్నాను జగదీశ్వర్ రెడ్డిని ఇంటికి పిలుచుకొని చెప్పి. జగదీశ్వర్ రెడ్డి అన్నది రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడు అన్నాడు. అవునమ్మా, అవేమన్నా ఆధారాలు ఉంటే చెప్పాలి. గాలి మాటలు మాట్లాడితే ఎట్లయితుంది? రేవంత్ అన్న ఈటల రాజేందర్ ని ఏరోప్లేన్ లో తీసుకొని పోయింది ఆధారాలతో సహా, ఫ్లైట్ నంబర్ తో సహా చెప్పాడు. గట్లేమన్నా ఉంటే ఆధారాలు చెప్పాలి కానీ గాలికి మనసు తోచింది మన ఆలోచనలు ఎక్కడికి పోతే ఏం ఊహించుకుంటే అదే నిజాలని బయటికి మాట్లాడితే చెల్లుతుంది. అన్ని ఆరోపణలే అంటారు, వాస్తవాలు కాదంటారు. మాకు అవసరమే లేదమ్మా, మాకేం అవసరము? మా పాలనలో మేము బిజీగా ఉన్నాం, మాకు అంత ఆలోచించేటంత మా ముఖ్యమంత్రి గారికి టైము లేదు, అవసరము కూడా లేదు. మా పార్టీ అందరు మంత్రివర్గంతో కలిసి సంయుక్తంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి పార్టీ ఇది, నేషనల్ పార్టీ. అందులో స్వతంత్రం ఉండి ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉన్న పార్టీ. మా రేవంత్ అన్న ఒక్కడు తీసుకునే నిర్ణయాలు ఏవి ఉండవు, అందరు కలిసి తీసుకున్న నిర్ణయాలు. అట్లా స్వేచ్ఛ ఇచ్చిండు కూడా ఇప్పటిదాకా ఆయన. నేనే అని ఏ వేదిక మీద కూర్చున్నా అందరినీ కలుపుకొని పోయి పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న. ఎవరో ఏదో గాలి కూతలు కూసి గాలి మాటలు మాట్లాడితే మనం గాలి మాటలు మాట్లాడుకుందామా? ఆధారాలు లేని, నిలకడ లేని, మతిస్థిమతం ఉన్న ఇట్లాంటి మనుషుల్ని మనం మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని కేవలం డైవర్షన్. ఇవాళ ప్రెస్ మీట్ అంతా డైవర్షన్ అంటారు. ఆరు ఇస్తారేనా? ఫెయిల్ అయినాయి కాబట్టి రేవంత్ ఏదో ఒక టాపిక్ ఉండాలి ఫోర్త్ ఎస్టేట్ కి, మీడియాకి, పార్టీలకి. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తూ కుట్ర. మళ్ళీ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేదు కాబట్టి అంతేనా? ఇవన్నీ కాదు. ఇప్పుడు కవిత ఏడుపులు తుడుపులు దేనికమ్మా? మీ నాయన శంకర్లో పోసిన తీర్థము, కడిగిన ముత్తెము, మీ నాయనకి ఏది ఇట్లా అంటుకోలేదు, బురద అంటుకోలేదు, మీ నాయన పాపం ఏం లేదన్నప్పుడు సిబిఐకి పోయింది, విచారణలు తేలుతుంది కదా ఎవరు దొంగలు ఎవరు దొరలని. కడిగిన ముత్తెల్లాగా బయటికి రమ్మని మీ నాయనకు ఎందుకు, నువ్వెందుకు ముందస్తు ఇది చేస్తున్నావు? తినబోతు రుచి ఎందుకు చూస్తున్నారు మీరు? పోనేండి సిబిఐకి పోతే మీరు ఏ తప్పు చేయకపోతే ఎవరు స్కాములు చేసిరు, ఎక్కడ స్కాములు చేసిరో బయటకు వస్తుంది కదా. సిబిఐ అంటే ఏదో ఈయన మంత్రి ఉన్నాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు అని ఇట్లా తోసేయరు కదా. ప్రతిదీ విచారణ చేస్తారు, ప్రతిదీ ప్రూఫ్స్ తోనే బయటికి వస్తారు కదా. సిబిఐ ఇట్స్ మీన్ ఆఫ్ ఒక అటానమస్ బాడీ. వాళ్ళ జేబులో ఉండొచ్చు, బీజేపీ జేబులో ఉండొచ్చు, కానీ నివేదిక ఇచ్చేటప్పుడు అంతకన్నా ముందు మేము ఆల్రెడీ పూర్తిగా ప్రిపేర్ చేసిన నివేదిక మాది ఉంది. అది మ్యాచ్ అవ్వాలి కదా చేసినప్పుడు. అన్నెసెసరీ వాళ్ళు ఏదో పెడితే రేపు పొద్దున ఇవన్నీ కప్పిపుచ్చడానికి ఏమైనా చేస్తే మేము ఒప్పుకుంటామా? అందుకనే అసెంబ్లీలో పెట్టి మరి అప్పచెప్పినాం దాన్ని. రేపు పొద్దున కాదు కూడదు అని ఎవ్వరు అనడానికి లేకుండా, బీజేపీ తల తోక ఆడించకుండా చేసారు మా ముఖ్యమంత్రి గారు. చేయండి. ఇప్పుడు మీరు అన్నారు కదా సిబిఐకి అప్పచెప్పమన్నారు కదా, అప్పచెప్పినా ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు దోషులుంటే వాళ్ళని నిర్దాక్షిణంగా ఆ దోషులు చేసిన తప్పుని శిక్షలు విధించాల్సిందే అని మా రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పిర్రు. దమ్ముంటే దానికి ఎదుర్కోండి, మీరు ఏ తప్పు చేయకుంటే శంకర్లో పోసిన తీర్థం లాగా బయటకు రండి. ఎందుకోసం ముందస్తు ఈ రోజు ఈ ప్రెస్ మీట్లు, ఈ మీడియా, మీ నాయన మీద సానుభూతి, మీ నాయన రూపాలంతా చాలా బాధపడుకుంటూ మాట్లాడింది. మీరు కవితక్క ప్రెస్ మీట్ మొత్తం చూసి పాపం చాలా సానుభూతిగా నన్ను అందరూ ఆడబిడ్డ అని చెప్పి, లైక్ హరీష్ రావు, సంతోష్ రావు కుట్రలే ఇదంతా. సస్పెండ్ కూడా జైలుకు పోయినప్పుడు వాళ్ళు చేసినటువంటి కుట్రలు ఇప్పుడు ఆమె 2 ఏళ్ళ నా వల్ల అట్లీస్ట్ నిన్న ఒక 4 ఆడవాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో
నేను సస్పెండ్ అయిన తర్వాత వచ్చి స్వచ్ఛందంగా ప్రెస్ మీట్ పెట్టినారు. స్వచ్ఛందంగా ఈ మార్పు నేను బీఆర్ఎస్ పార్టీలో కోరుకున్నా. స్వచ్ఛందంగా రాలేదు, ఆమె మీద మాట్లాడి మేమే పంపించారు అంతేనా? లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేమని ఆమె ఫేవర్ గా మాట్లాడిన వాళ్ళు లేదు, తిట్టుకుంటే తిట్టుకుంటే మాట్లాడి స్వేచ్ఛ ఇచ్చారు కదా. అంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేదు. నా వల్ల వచ్చి ఒక్క ఆడపిల్ల వాళ్ళ కేసీఆర్ వాళ్ళ భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు ఈ నలుగురు ఎవరైతే మాట్లాడినరో మొన్న వచ్చిన వాళ్ళ పార్టీలోకి పోయినటువంటి సునీత రెడ్డి అయినా సరే వచ్చింది, ఆమె కూడా అదేనా సునీత రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిందా? ప్రెస్ మీట్ పెట్టి సత్యవతి రాథోడ్ వీళ్ళందరూ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. బయటికి వెళ్ళి వచ్చినా కూడా ఆయన ఏదో ఒక పదవి ఇచ్చిండు వాళ్ళ పార్టీలో ఎదిగిన వాళ్ళకి ఇవ్వకుండా బయటకు వచ్చి ఆ నలుగురు వాళ్ళ నాయన వల్లనే కదా, కవిత వాళ్ళ నాయన బిడ్డనే కదా. మరి మాట్లాడేటప్పుడు కనీసం మా నాయకుని బిడ్డ అని కన్సిడర్ ఎందుకు చేయాలి? అంటే వీళ్ళందరూ ఒకటేను, కవితను ఒక్కటి వేరే చేసిండ్రా? అదే చెప్తుంది కవిత కూడా. ఇప్పుడు మరి ఎందుకు చేసిండ్రు? పాపం అనిపించట్లేదు. ఒక సాటి ఆడబిడ్డ, ఇప్పుడు మీరు ఒక మహిళా రిజర్వేషన్, మహిళలు అన్ని రంగాల్లో ముందరకెళ్ళాలి, ఒక మహిళలు కూడా పార్టీలలో పాలిటిక్స్ లోకి రావాలి కవిత లాంటి ఆదర్శంగా తీసుకుందామా తెలంగాణ ప్రజలు? అట్లా ఆమెను ఆదర్శంగా తీసుకుందామా? అందరం లిక్కర్ వ్యాపారం చేద్దామా? అందరు బుర్జు ఖలీఫాలో ఇల్లు కొనాలని అంటే తెలంగాణ ప్రజలు ఆర్చేసి ముంచేసి దోపిడీ చేద్దామా? చెప్పు నువ్వు నాకు. అట్లా ఆమెను ఆదర్శంగా తీసుకొని వెళ్దాము అంటే వెళ్దాం. మరి మీరు ఎట్లా చెప్తే అట్లా. ఇంకా కాస్తో కూస్తా ఏదన్నా ఉద్యోగాలు సద్యోగాలు చేసుకొని అప్పులో కట్టుకుంటూ బతుకుతున్న వాళ్ళని కూడా పూర్తిగా ఆర్చేస్తాం తెలంగాణ 4 కోట్ల మందికి. చెప్పుడు మరి ఆమె దారిలోనే పోదామంటే పోదాం మరి అందరం కలిసి. అట్లా నచ్చితే పోదామంటే అందరు కింద కామెంట్స్ పెట్టి అందరు ఒప్పుకున్నారు అంటే అట్లనే పోదామంటే పోదాం. మరి కడిగిన ముత్యం కాదు, ఇప్పుడు కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన అంటుంది. ఏడికెళ్ళి లిక్కర్ స్కామ్ నుండి, జైలు నుండి. కడిగిన ముత్యం బెయిల్ మీద ఉంది, కానీ కడిగిన ముత్యం కొట్టేసిండ్రా? బెయిల్ మీద మస్తు అంటది. నువ్వు చెప్పు దానికి. బెయిల్ మీద ఉంది. ఇప్పుడు నేను ఎంత తప్పు చేసినా నా గురించి నేను చెడ్డదాన్ని దుర్మార్గురాలని నేను తప్పు చేసినా నేను ఒప్పుకుంటదా? నాకు కాన్షియస్ ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. నాకు తెలిసే నేను చేసిన తప్పులు, 1 కాదు 2 కాదు, నాకు తెలిసే నేను తప్పులు చేసిన, అయినా కానీ నేను తప్పు చేయలేదని కాన్షియస్ ఒప్పుకుంటదా? నేను చాలా చెడ్డదాన్ని అని చెప్పడానికి నా కాన్షియస్ ఒప్పుకుంటది? ఒప్పుకోదు కదా. కవిత మనసు ఎట్లా ఒప్పుకుంటది? ఆల్రెడీ ఆమె అన్ని ఆలోచించే. ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, కవిత మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు కవితని కేసీఆర్ వారించలేదు? చిన్న చిన్న ఆరోపణలు స్టార్ట్ అయ్యింది ఆమె మీద అప్పటికే. అంతెందుకు నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆమె ఎవరన్నా దుకాణాలకు పోతే డైమండ్ నెక్లెస్ తీసుకొని ఇది పార్టీ ఫండ్ కింద రాసుకో అన్నప్పుడే అప్పుడే మొక్కై వంగందే మానై వంగుతుందా? మరి అప్పుడే కేసీఆర్ వారించాలి కదా. నన్ను బదలం చేయని ఊటినవా పిల్ల? నన్ను ఏదో ఉద్యోగం తిట్టుండొచ్చేమో కేసీఆర్. మనం తిట్టితే కంట్రోల్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు చేసుకుంటూనే పోయింది. తిట్టింది అంటే నీ కంట్రోల్ తప్పే పనిచేసారు కదా, ఒప్పుకున్నట్టే కదా. మరి నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నావు, నువ్వు రాష్ట్రాన్ని ఏం కంట్రోల్లో పెడతావు? రాష్ట్రంలో మీ బీఆర్ఎస్ నాయకులు ఎంత దోపిడీ చేసిండొచ్చు ఈ లెక్క ప్రకారం. ఇవన్నిటికీ చైన్ సిస్టమ్ అన్ని లింకప్ అయి ఉంటాయి కదా. కేసీఆర్ కి ఏ తప్పు తెలియదు అని అంటే మిగతా వాళ్ళందరూ మీ నియోజకవర్గాలలో అన్ని 119 నియోజకవర్గాలలో గెలిచినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు కేసీఆర్ మాట వినకుండా అందరు తప్పులు చేసినట్టే కదా. ఒప్పుకుంటావు దానికి? నువ్వు ఆమె ఒప్పుకోదు. కానీ మనం అడగాలి కదా ఈ ప్రశ్న. అడగాలి. అంటే కేసీఆర్ కంట్రోల్లో లేకుండా 10 ఏళ్ళు పరిపాలించారా మీరు రాష్ట్రాన్ని? అంటే మీ ఇష్టానుసారంగా దోపిడీ చేస్తుంటే అందుకే అయినాయా 10 లక్షల కోట్ల అప్పులు? మరి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి సీఎం అవుతారంట. అంటే కవిత ఎక్కడికి వస్తే అక్కడ సీఎం 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 అని అరుస్తున్నారు. ఎవరు? ఇప్పుడు కొత్త పార్టీ పబ్లిక్ కార్యకర్తలు, కవిత అనుచరులు. అనకపోతే ఏం చేస్తారు పాపం? ఏదో ఒకటి ఉండాలి కదా, స్లోగన్ ఉండాలి కదా. మరి ఈమె సీఎం అయితే వాళ్ళ అన్న సీఎం, నేను కూడా సీఎం అభ్యర్థి అనుకుంటున్నాను కదా. ఇప్పుడు అందుకే పార్టీ నుంచి పంపించేసినారు కదా. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టాలనుకుంటుంది, లేదా కాంగ్రెస్ పార్టీలోకి. నువ్వు ఎవరు ఇవన్నీ ప్రశ్నలు ఎవరిని అడగాలి? కవిత దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అడగాలి. మీకు మంచి సత్సంబంధాలు కాంగ్రెస్ పార్టీలో అడిగినా అదే ఉంటది నా దగ్గర. నువ్వు ఇంకా ఇంటరాగేషన్ ఎన్ని చేసి అడిగినా గవ్వే ఉంటాయి నా దగ్గర ఆన్సర్లు. నేను అనేది ఏంటంటే వాళ్ళ పబ్లిక్ డైవర్షన్, కార్యకర్తలు ఎక్కడ తప్పుదారిలో పడి ఎక్కడన్నా వీళ్ళ మీద పూర్తిగా పార్టీ కొలాప్స్ అవుతుందో అని ఆల్రెడీ కొలాప్స్ అయింది. దాన్ని రక్షించుకునే ప్రయత్నంలో కొంత కార్యకర్తలకు డైవర్షన్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయినా కవిత పెట్టే పార్టీలో జంప్ అవుతారు అంతే. బయటికి ఎక్కడ వెళ్ళిపో. ఆల్రెడీ కాళేశ్వరం వల్ల మొత్తం కథమైపోయింది పార్టీ. ఎక్కడ అందరు బయటికి వెళ్ళిపోయి అయితే పార్టీలన్నా మారొచ్చు, లేకపోతే మాకెందుకు వచ్చిన కిరికిరి అని సైలెంట్ అన్న అయిపోతుంది. మరి స్తబ్ద అయిపోతుంది కదా పార్టీ. కేసీఆర్ ఇట్లాంటి దాంట్లో అపరచాణిక్యుడు. వాళ్ళు
స్కామ్ల వ్యూహాలు రచించడం లోపల అపరచాడికుడు. కూర్చుని బెడ్ రిటర్న్ అయినా కూడా చేస్తాడు ఇట్లాంటి పనులు. స్కామ్ లో నంబర్ 1 కేసీఆర్ దేశంలోనే ప్రపంచంలో. అట్లాంటిది గిసుంటౌటికి ఈ చిల్లర వేషాలు వేయడానికి ఆయన వెనుక పోతాడా? చాలా పెద్ద మాట అన్నారు. తెలంగాణ తీసుకొచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టుకొని తీసుకొచ్చినామని చెప్పి అది బయట ఎవరికన్నా చెప్పు. చెప్పదంటారు. లాఠీ చార్జ్ అయిన తర్వాత ఇచ్చారు మీరు. కేసీఆర్ మీద లాఠీ చార్జ్ స్టూడెంట్స్ మీద అయింది, మా విద్యార్థుల మీద, మన నిరుద్యోగుల మీద. డెఫినెట్ గా ఉద్యమం అనేది జరుగుతుంది. లాఠీ చార్జి, లా అండ్ ఆర్డర్ తను చేసుకుంటూ పోతుంది. చూస్తూ ఊరుసుకోరు కదా. ఏమంటారు, రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, లా అండ్ ఆర్డర్లు చాలా ఉంటాయి. దానికి ఎవరం అతీతులం కాము. ఎవరికి నీకు చట్టం ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇబ్బందులు జరగకుండా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. నేను జరిగిన దానికి అంటే మరి రెచ్చగొట్టింది ఎవరమ్మా? అది చెప్పు. రెచ్చగొట్టింది ఎవరు? ఫస్ట్ మొదలుపెట్టింది శ్రీకాంతాచారి సావు కారణమైన వాళ్ళు ఎవరు? హరీష్ రావు కదా. మరి ఆడ నిడిచిపెట్టేసి మేము కొట్లాడి తెచ్చినామంటే వీళ్ళ ఇంట్లో ఎవడన్నా ఒక్కడన్నా చచ్చిపోయినరా? కవిత పెట్రోల్ పోసుకుందా? హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడా? కేటీఆర్ పోసుకున్నాడా? కేసీఆర్ పోసుకున్నా? సంతోష్ రావు చెప్పులు మోసేటోడు పోసుకున్నాడా? ఎవరు పోసుకున్నారనమ్మా తెలంగాణలో? ఇంకా పోని వాళ్ళ బలగంలో ఎవరన్నా పోసుకొని చచ్చిపోయినరా? మందిని చంపిర్రాలు. అన్యం పుణ్యం తెలియని అమాయక విద్యార్థులను చంపిరు మీరు. ఆ ఉసురు ఈ రోజు తగులుతుంది. ఎంతమంది బిడ్డల్ని వేరు చేసిండ్రో, ఎంతమంది తల్లుల కడుపు కోత మీకు ఉసురు అంటిందో ఈరోజు ఏడుస్తున్నది అంటే ఆ ఉసురు తగిలి కంటి తడ పెడుతున్నది అంటే డెఫినెట్ గా ఇది ఎవ్వరు పాపం కాదు. వాళ్ళు చేసుకున్న పాపం వాళ్ళకే. తెలంగాణ ప్రజల పోరాటంలో మలిదశ ఉద్యమంలో చనిపోయిన 1250 మంది ఉసురు తగిలి ఈరోజు ఎప్పుడో అన్నాం మేము, కేసీఆర్ కుటుంబానికి ఉసురు తగులుతుంది. తెలంగాణ ప్రజల్ని అమాయకుల్ని చేసి మోసం చేసి తెలంగాణను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసిండు, ఆ ఉసురు తగులుతుంది అన్నాం. ఎంత ఉంటే ఏం లాభం చెప్పు? సముద్రంలో ఎన్నో నీళ్లు ఉంటాయి, తాగడానికి పనికి వస్తాయా? నీ దగ్గర ఇంత బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ ఉన్నా, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 150 కోట్ల ఇల్లున్నా ఏం పనికి రాకపోయి కదా నీకు ఈరోజు. చచ్చిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి 6 అడుగుల భూమినే పెడతారు, కానీ 100 అడుగులలో వడబెట్టరు కదా. లేదు, కానీ మనం ఉన్నంతసేపు మంచి చెయ్యాలి. మనంత సరే రాజకీయంగా కొంత ఏదో మనకు పవర్ ఉందని కొంచెం సంపాదించుకుంటుండొచ్చు. నేనేమి పుణ్యాత్ములు ధర్మాత్ములు భూమి మీద ఉన్నారని నేను అనను, కానీ దానికి ఒక లిమిట్ ఏంది? ఎవ్వరు కూడా దేశంలో చేయనంత అరాచకం చేసిరే. రేవంత్ అన్న మొన్న అన్నాడు కదా, 7వ నవాబో 8వ నవాబో కావాలనుకొని, కేసీఆర్ వాళ్ళకన్నా శ్రీమంతుడు కావాలనుకొని, ధనంలో దేశంలోనే ఎవరు ఉండనంత శ్రీమంతుడు కావాలని అంత దోపిడీ చేసిండు తెలంగాణ మీద. ఈ ఉసురు ఊకేపోతుంది అమ్మ. ఔరంగజేబు చేసిన ఉసురు ఉట్టిగా పోలేదు, అంతమైపోయింది వాళ్ళది. ఇట్లా కేసీఆర్ చేసినటువంటి పాపం వాళ్ళ కుటుంబానికి అంతా చుట్టుకుంది. దానికి ఆధిపత్యం వహించినటువంటి కేసీఆర్. ఈ 5 మంది చేసినటువంటి దోపిడీ, తెలంగాణ ప్రజలను చేసినటువంటి దోపిడీ ఈ 5 మందిని చెల్లా చెదారం చేసేసింది. హరీష్ రావు ఎందుకు మాట్లాడతలేడు మరి? బయటకు వచ్చి ఒక్క మాట. అమెరికా వెళ్ళిపోయింది పాపం, బిడ్డ అడ్మిషన్ ఉందంట అమెరికా. ఆడ నుంచి ఒక ట్వీట్ చేయొచ్చు కదా, ఆడ నుంచి ఒక చిన్న వీడియో పెట్టవచ్చు కదా, ఎందుకు పెడతలేరు? అంటే ఇది అంతర్గతంగా అందరు కలిసి డ్రామా చేస్తుర్రు. నేనేమనుకుంటున్నా అంటే ఒక అందుకు కేసీఆర్ మెల్లగా చెయ్యి ఇట్లా అంటే తను ఏం లేకుండా బయటకు పక్కకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరి మీద తోసేసి వాళ్ళని జైలుకు పంపించేసి నేను ప్రశాంతంగా ఉందాము అనుకుంటున్నా. వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ రాజ్యం వెళ్దాం అనుకుంటారు, కానీ అది జరగదు. డెఫినెట్ గా మొదలు ఎవరు అంటే టిఆర్ఎస్ అనే పదం వచ్చే విధంగా కవిత ఇప్పుడు కొత్త పార్టీ. నేను అన్నా కదా ఇందాకనే, బీఆర్ఎస్ నుంచి దరిద్రం చుట్టుకుంది కాబట్టి మళ్ళీ టిఆర్ఎస్ లోకి మారాలని ముగ్గురు కలిసి ఆడి వాళ్ళిద్దరిని జైలుకు పంపించేస్తే వీళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. వెనకాల కేసీఆర్ ఉన్నాడు అంటారు మొత్తానికి. నేను ఇందాక 1 అవర్ నుంచి నువ్వు నాతో డిస్కషన్ చేస్తుంటే ఫస్ట్ వర్డ్ నుంచే నేను కేసీఆర్ హస్తం లేకుండా ఇవన్నీ జరగవు అన్నా. 100%. అన్నిటికీ మూల కారణం పబ్లిక్ ఏం ఎవరు యాక్సెప్ట్ చేసిండ్రా చేయకపోయినరా నాకు తెలియదు అది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామం నాకు సత్యం. తుమ్మిడి చూడండి మీ కెమెరామ్యాన్, 100% కేసీఆర్ దీని వెనకాల. లేకపోతే బిడ్డను ఒక మాట అన్నాడా, నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నావు, పర్వెందుకు తీస్తున్నావు పార్టీది, నేను కాముగా కూర్చున్నా కదా ఆ రోజు స్కాములు జరిగితే నువ్వు ఎందుకు బయట వేస్తున్నావు అని అంటాడు కదా. ఎందుకు అంటలేడు? బిడ్డను బయటకు పంపించి ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తున్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డిదో బీజేపీలదో ఇంకొకరిదో కాదు. బీజేపీ నుంచి అంతర్గతంగా ఏమన్నా వాళ్ళకి లబ్ధులు ఉండొచ్చు, వ్యవహారాలు నడిచిండొచ్చు, లావాదేవీలు నడిచిండొచ్చు, కానీ ఈరోజు పూర్తిగా కేసీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామా. ఎస్, పూర్తిగా ఇది
కవిత సస్పెన్షన్ కేసీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామా అని చెప్పి కాంగ్రెస్ నాయకురాలు కల్వ సుజాత గారు అంటున్నారు. సో మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి కమెంట్స్ రూపంలో. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.